కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నెహెమ్యాకు దేవుడు ఒక భారం పెట్టాడండి. నెహెమ్యాకు దేవుడు ఏం పెట్టాడు చెప్పండి? ఒక భారాన్ని పెట్టాడు. ఆ భారాన్ని తన మధ్యలో ఉంచుకున్నాడు. లేక ఆ భారం పిల్లారా తన మధ్యలో ఉంచుకొని దేవుడు ఏ భారం అయితే పెట్టాడు నెహెమ్యాలో, ఆ భారాన్ని చేయడానికి అతడు రహస్యంగా పనిచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అతని పిల్లరా దేవుని కొరకు ఏమి చేయాలనుకున్నాడో, లేక దేవుని పట్టణం కొరకు పిల్లరా ఆ వ్యక్తి ఏమి చేయాలనుకున్నది అతడు చాలా అద్భుతంగా, చాలా పిల్లరా సందేశాత్మకంగా, అతడు చాలా పిల్లరా అద్భుతంగా ఆ వ్యక్తి ఆ పని చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాఠం మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? నీవు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటే నీకు దేవునికి తప్ప మరొక వ్యక్తికి ఎవ్వరికి కూడా తెలియకూడదు. ఈ రాత్రి అంటున్న మాట, దేవుని వాక్యం అంటున్న మాట పిల్లరా, అయ్యా నేను ఎత్తడికి వెళ్ళేది అధికారులకు కానీ, యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, లేక పనిచేసే వారికి ఎవ్వరికి కూడా తెలియలేదు. అంటే అతడు ఎంత పరిశుద్ధంగా పని చేస్తున్నాడు ఒకసారి ఆలోచించగలగండి. మనం దేవుని కొరకు ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేక దేవుని కొరకు పిల్లారా ఏదైనా పిల్లారా ఆ పని పూనుకొని పోయి పిల్లారా ఎవ్వరికి చెప్పకుండా నీవు దేవుని పనికి సహాయపడే ఒక అద్భుతమైన పాత్రగా, లేక మరొక నెహెమ్యా వలె మనము సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా.